ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. రేపటి కోసం అయితే పూజ సామాగ్రి అయితే ఇలా సిద్ధం చేసుకున్నానండి. ముందే పెట్టాలనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదండి. అయితే ముందుగా మనం పసుపు, కుంకుమ, అక్షతలు, ఎరుపు అక్షతలు, ఆ తర్వాత కర్పూరం, జవ్వాది పౌడరు, ఎరుపు ఒత్తులు, తెలుపు ఒత్తులు ఉండాలి. రాగి చెంబండి. ముఖ్యంగా స్వామివారికి ఎరుపు పువ్వులు, ఏవైనా పువ్వులు, ముఖ్యంగా ఎరుపు పువ్వులు అంటే చాలా మంచిది. అలాగే స్వామివారి పటం ఉంటే పటము, లేదంటే ప్రతిమ. పటం ఉంటే చక్కగా తులసి కోట దగ్గర పీఠం వేసుకొని పటం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. రేపు స్వామివారికి గోధుమ దీపారాధన పెడితే చాలా మంచిదండి. అందుకని గోధుమలు తెచ్చుకున్నాను. మట్టి ప్రమిదల్లో పెట్టుకోవచ్చు అనమాట. అలాగే జిల్లేడాకులు, అలాగే ఆవు నెయ్యి ముఖ్యంగా ఉండాలండి. ఆ తర్వాత ఇగోండి చిక్కుడాకులండి. ఇవి మొన్న అమ్మ పంపించిందనమాట ఊరు నుంచి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చిక్కుడాకుల్లో నైవేద్యం సమర్పించాలన్నమాట. ఆ తర్వాత ముఖ్యంగా జిల్లేడాకులు కూడా, జిల్లేడాకుల్లో గోధుమలు వేసి దీపారాధన చేస్తాము. అయితే స్వామివారికి ఎక్కువగా రేగుపళ్ళుతో రేపైతే మనము స్నానం చేసుకోవడానికి జిల్లేడాకు కూడా మనం స్నానం చేసుకోవడానికి ఉండాలి కాబట్టి జిల్లేడాకు, రేగుపళ్ళు కంపల్సరిగా ఉండాలి. ఆ తర్వాత స్వామివారికి చెరుకు మాత్రం నైవేద్యంకి పెట్టాలి. అలాగే చెరుకుతో మనం నైవేద్యం కూడా కలుపుతాం కాబట్టి 2 చెరుకులు తీసుకున్నానండి. ఆ తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఆకు, చెక్కలండి. ఇక్కడ సూర్యనారాయణ స్వామి భార్యకి, ఛాయాదేవికి కొంతమంది అంటే తాంబూలం కూడా సమర్పిస్తారు. జాకెట్ పీస్ కూడా పెడుతూ ఉంటారు. నేను ఎప్పుడు ఆచారం నాకు లేదండి. పెట్టుకుంటే చాలా మంచిదనమాట. నేను మామూలుగా పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇగోండి ఇక్కడైతే అరటిపళ్ళు, కొబ్బరికాయ అనమాట. ఆ తర్వాత ఎర్రదుంపలు, పానకం, వడపప్పు సమర్పిస్తాము. ఆవు పాలు రేపైతే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. ఆవు పాలు అయితే మనము కంపల్సరిగా ఆవు పాలతో నైవేద్యం మనం వండి స్వామివారికి సమర్పించాలి. రేపు వీడియోస్ చేసి పెడతాను నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది. ఇవేనండి పూజా సామాగ్రి. ఈ పూజ సామాగ్రి ఇంకా ఏవైనా పళ్ళు పెట్టుకుంటే పళ్ళు పెట్టుకోవచ్చు. అయితే ముఖ్యంగా స్వామివారికి రేపు ఆదిత్య హృదయం అయితే చదువుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా మంచిది. ఇగోండి ఆవు పిడకలు కూడా తెచ్చుకున్నాను. మీరు ఎవరైనా ఆవు పిడకలు తెచ్చుకొని దాలి ఏర్పాటు చేసుకున్న నైవేద్యం కూడా వండుకోవచ్చు. ఓకేనా? ఇవేనండి. నైట్కి అయితే చక్కగా అన్నీ క్లీన్ చేసుకున్నాను. స్టవ్ అంతా అయిన తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని అప్పుడు నైవేద్యం వండిన తర్వాత స్వామివారికి అర్ఘ్యం ఇవ్వాలి. స్వామివారికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మనం పూజ ప్రారంభించాలి. ఓం శ్రీ మాత్రే నమః.